రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 100 కోట్ల భూమి కబ్జా అయిందన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. చంద్రబాబు నేతృత్వంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూములకు రక్షణ కరువైంది. కోట్ల విలువ చేసే భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి పాగా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోని ఈ తరహా భూ కబ్జాలు పెరిగిపోవడం గమనార్హం. కూటమి నేతల భూదందాలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి, అదే స్థాయిలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో 100 కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులతో కబ్జా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ కబ్జా వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారుల పాత్ర ఉందని చెప్తున్నారు. రవాణా శాఖలో ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో ఆ భూమిని కొనుగోలు చేశారని, ఇప్పుడు దాన్ని ఎస్ఎస్ఎల్ డెవలపర్స్ సంస్థకు అమ్మేసినట్టు ఆన్లైన్ చేస్తున్నాను వృద్ధ దంపతులు ఆరోపించారు. పీలేరులోని ఎర్రమెట్టకు చెందిన రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకానాథిరెడ్డి కుటుంబం 2002-2003 తిరుపతి మండలం అవిలాల పరిధిలోని సర్వే నెంబర్ 476/1లో 3 ఎకరాల 13 సెంట్ల భూమిని కొనుగోలు చేస్తే భూమి తన భార్య వనజ పేరుతో ఆన్లైన్ అయిందన్నటువంటిది, దాన్ని ఇప్పుడు దోచేస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు.